మంచి స్లీప్ ఉంటే ఆ ఫ్రెష్నెస్సే వేరు. We feel very energized, we look naturally more beautiful and our brain is a lot more active. But let's come into reality now. పెద్దవాళ్ళేమో లేదు పందిలా గంటలు పడుకుంటే పనులవ్వవు, లేచి పనులన్నీ చేసుకోవడం స్టార్ట్ చేయాలి అంటారు. ఏంటి వీళ్ళు చెప్పేది నిజమేనా అని సర్చ్ చేస్తే పెద్ద వాళ్ళు, కొంచెం బాగా సక్సెస్ఫుల్ అయిన వాళ్ళు అందరూ మార్నింగ్ రొటీన్కి ఇంపార్టెన్స్ ఇచ్చిన వాళ్ళు. సో ఇలాంటప్పుడు మనకేమనిపిస్తుంది, ఏమో వీళ్ళు చెప్పేది నిజమేనేమో, పొద్దున్నే లేస్తే సక్సెస్ఫుల్ అవుతామేమో అని చెప్పి ఒక 2-3 రోజులు ట్రై చేస్తే 3 రోజుకి ఢమాల్. మరి పెద్దవాళ్ళు చెప్పేదానికి మన రియాలిటీకి ఎందుకు ఇంత డిఫరెన్స్ ఉంది? పొద్దున్నే లేస్తే సక్సెస్ఫుల్ అయిపోతామా? అసలు పొద్దున్నే లేవడం అంటే ఏ టైంకి లేవడం? ఈ డౌట్స్ అన్నీ నాకు కూడా ఉండేవి. సో ఈ వీడియోలో వీటన్నిటికీ ఆన్సర్స్ తెలుసుకుందాం అనుకుంటున్నారా? నెవర్. నా ఛానల్లో ఎప్పుడు ఇది ఇలా చేయాలి అలా చేయాలి అని ఏదో మోటివేషనల్ స్పీకర్ లాగా కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ తెలుసుకుందాం అన్నట్టుగా నాకు చెప్పాలని లేదు. ఇట్స్ ఆల్ అబౌట్ హెల్పింగ్ యూ బిల్డ్ యువర్ ఓన్ రొటీన్స్, యువర్ ఓన్ లైఫ్ స్టైల్ అండ్ యువర్ ఓన్ సిస్టమ్స్ అండ్ ఇంప్రూవ్ యువర్ లైఫ్. It's a kind of inspo అనుకోవచ్చు. సో ఇన్ దిస్ వీడియో ఐఎమ్ గోయింగ్ టు షో యూ మై మార్నింగ్ రొటీన్. అండ్ నా మార్నింగ్ రొటీన్స్లో అయితే యూ విల్ నాట్ సీ సంథింగ్ లైక్ పొద్దున్నే లేచాను, మ్యాట్ వేసుకొని కాసేపు జపం చేశాను, ఇలాంటివి అయితే అస్సలు కాదు. ఎస్పెషల్లీ షోయింగ్ యూ స్కిన్ కేర్ ఆర్ షోయింగ్ యూ మై అవుట్ఫిట్స్ అట్లా కాదు. బట్ ఐఎమ్ గోయింగ్ టు షేర్ విత్ యూ సమ్ ఆఫ్ మై ప్రాక్టికల్ ఐడియాలజీస్ which had actually helped me in maintaining a consistent morning routine. So let's go ahead. సో ఇది మీకు చాలా వియర్డ్గా అనిపించవచ్చు. నేను ఏ దుప్పటైతే కప్పుకుంటానో అదే దుప్పటితో లేచి ఫస్ట్ ఒక 15 to 20 minutes దాకా దాన్నే కప్పుకొని తిరుగుతాను. వై? బికాస్ యూజువలీ మన బాడీ అంతా వామ్గా ఉంటుంది కదా, ఎస్పెషలీ వెన్ యూ వేకప్ ఎట్ అరౌండ్ 5:30, 5:36 ఆ టైంకి. సో బాడీ అంతా వామ్గా ఉన్నప్పుడు నాకు ఆ రగ్ అయితే అస్సలు తీయబుద్ధి కాదు. అండ్ అంటే ఒకవేళ సినిమాలో చూపించినట్టు దుప్పటి ఇట్లా పక్కన పడేసి స్ప్రింగ్ లాగా లేచి బయటికి రావాలి అంటే I need to struggle a lot. So I don't want to struggle first thing in the morning. So I just keep things a little simple. So అదే దుప్పటితో లేచి వచ్చేస్తాను బయటికి. సో లేవగానే I set my water. Actually I'm setting my water in my filter. And here the time is around 5:30. And this doesn't mean that every single day నేను 5:30కి లేస్తాను అని. No. It depends on my previous night also. And today I wanted to watch the sunrise. So అందుకే I woke up at 5:30 and I was literally waiting for the sun to come up. But still I'm a person who believes in waking up early in the morning and getting the things started. ఎందుకంటే it gives me a lot of time in a day. This actually depends on the previous night as well. ప్రీవియస్ నైట్ కొంచెం నేను ఎర్లీగా పడుకున్నా, ఐల్ మేక్ షూర్ దట్ ఐల్ హ్యావ్ 7.5 to 8 hours ఆఫ్ స్లీప్ ఎవ్రీ సింగిల్ డే. సో ఇఫ్ ఐ హ్యావ్ టు వేకప్ ఎర్లీ ఐల్ మేక్ షూర్, సపోజ్ ఇవాళ 5:30కి లేస్తే రేపు 6కి లేస్తాను. సో ఆ హాఫ్ అన్ అవర్ డిఫరెన్స్ ఉంటుంది కదా, అప్పుడు ఒకరోజు 7.5 hours ఆఫ్ స్లీప్ ఉంటుంది, ఇంకొక రోజు 8 hours ఆఫ్ స్లీప్ ఉంటుంది. అండ్ ది అదర్ డే ఐ మేక్ ఇట్ 7.5 hours. సో కంటిన్యూస్గా 5:30కి లేవాలి అని స్ట్రిక్ట్ రూల్ పెట్టుకునే కంటే ఇలా ఆల్టర్నేట్ డేస్ పెట్టుకోవడం నాకు కొంచెం ఈజీ అయ్యింది. Another thing that helped me a lot is placing my phone near the gadgets అనమాట. అంటే ల్యాప్టాప్స్ కానీ అవన్నీ ఎక్కడ ఉంటాయో ఇది కూడా అక్కడ పెట్టేస్తాను, దీన్ని కూడా ఒక గ్యాడ్జెట్ లాగా. సో దట్ ఐ కెన్ ఎస్కేప్ ఫ్రమ్ మార్నింగ్ స్క్రోలింగ్. ఎందుకంటే వన్స్ మనం స్క్రోలింగ్ కోసం ఓపెన్ చేసామంటే ఇంకా అంతే సంగతులు, తెలియకుండానే హాఫ్ అన్ అవర్ అట్లా అయిపోతుంది. అండ్ కష్టపడి మోటివేట్ చేసుకొని ఇంత పొద్దున్నే లేచి దాని యూజ్ ఉండదు. సో దట్స్ ద రీజన్ వై ఐ డూ ఇట్ లైక్ దాట్. అండ్ ఇది కూడా కష్టం ఉన్న వాళ్ళకి ఐ హ్యావ్ అనదర్ ఆప్షన్ లేటర్ ఇన్ దిస్ వీడియో. సో చూడండి. అండ్ యా, మార్నింగ్ ఐ జస్ట్ సిట్ డౌన్ విత్ మై జర్నల్, కాసేపు జర్నల్ చేసుకుంటా ఇఫ్ ఐ హ్యావ్ సంథింగ్ ఇన్ మై మైండ్. అండ్ దట్టు ఇది కొంచెం టైమర్ కూడా పెట్టుకొని చేసుకుంటాను. అండ్ దెన్ ఐ టేక్ అవుట్ మై హ్యాబిట్ ట్రాకర్. ఈ హ్యాబిట్ ట్రాకర్ గురించి నేను జూన్ ప్లాన్ విత్ మీ వీడియోలో డిస్కస్ చేశాను. అండ్ తర్వాత చాలా షార్ట్స్లో కూడా చెప్పాను దీని గురించి. దిస్ ఈస్ ద థింగ్ దట్ ఐ హ్యావ్ బీన్ ప్రాక్టీసింగ్ సిన్స్ సో మెనీ ఇయర్స్. సో ఇది నా హ్యాబిట్ ట్రాకర్. అండ్ నా హ్యాబిట్ ట్రాకర్లో నిన్న నేను ఏమేమి చేశాను అన్నవన్నీ నేను టిక్ చేసుకుంటాను. అండ్ దెన్ ఐల్ హ్యావ్ ఎ లుక్ ఎట్ మై టు డూ లిస్ట్ ఫర్ టుడే. అండ్ దిస్ టు డూ లిస్ట్ నేను ప్రీవియస్ నైట్ ప్రిపేర్ చేసుకుంటాను. సో యా, దట్స్ ఆల్ ఐ డూ. ఒక 15 to 20 minutes అలా ఒక చిన్న టైమర్ లాగా పెట్టుకొని ఈ పనులన్నీ చేసుకుంటా. అంటే ఆ టైంకి ఒక అలారం కూడా ఉంటుంది నాకు. సో అది సంగతి. అండ్ వీటితో పాటు ఐల్ ఆల్సో హ్యావ్ ఎ లుక్ ఎట్ మై మీల్ ప్లాన్.
యూజువలీ మీల్ ప్లాన్ వీక్ స్టార్టింగ్లో చేసేసుకుంటాను అండ్ ఐల్ జస్ట్ హ్యావ్ ఎ లుక్ ఎట్ మై మీల్ ప్లాన్ అండ్ ఇవాళ నేను ఏమేమి చేయగలను అన్నది చూసుకుంటా. అంటే ఇఫ్ ఐ హ్యావ్ టు లుక్ ఎట్ అ యూట్యూబ్ వీడియో, ఒక్కొక్కసారి మనకి అన్ని వంటలు తెలియవు కదా, నాకైతే అన్ని వంటలు తెలియవు. అత్తయ్య ఆర్ మా మమ్మీ వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు నాకు చెప్తారు వాళ్ళకి కాల్ చేసిన. సో ఐల్ జస్ట్ లుక్ ఎట్ ఓకే ఈ రెసిపీ తెలుసుకోవాలి, ఆ రెసిపీ తెలుసుకోవాలి అని. వన్స్ ఆల్ దిస్ జర్నలింగ్ సెషన్ ఇస్ డన్ నో యుల్ సీ మీ లైక్ అ డెవిల్ అనమాట. ఎలా అంటే ఇక్కడ నుంచి నేను వర్క్ సూపర్ ఫాస్ట్గా చేసేసుకుంటాను. అంటే ద వర్క్ ఈజ్ యాక్చువల్లీ కుకింగ్ ఫర్ ద ఎంటైర్ డే. అండ్ నేను ఒక 1.5 hour టైమర్ పెట్టుకొని ఆ 1.5 hourలో బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఈ మూడింటికి మీల్స్ ప్రిపేర్ చేసుకుంటాను. 3 separate మీల్స్ అయితే చేయను. బ్రేక్ఫాస్ట్ ఒకటి చేస్తాను, లంచ్ అండ్ డిన్నర్కి కలిపి ఒక పెద్ద కర్రీ లాగా అట్లా ఏమైనా చేస్తాను. అండ్ వీల్ హ్యావ్ 1 meal విత్ రోటీ అండ్ ది అదర్ 1 with రైస్. సో అలా పెద్ద కర్రీ అండ్ చిన్న సైడ్ డిష్ లాగా ఏమైనా కావాలన్నా చేస్తాను. ఒక్కొక్కసారి నాకు సైడ్ డిష్ చేయడం కుదరకపోతే ఐ విల్ యాడ్ సమ్ సాలెడ్ కానీ అట్లా వెజీస్ జస్ట్ కట్ చేసి సాలెడ్ కానీ అట్లా చేస్తా. All in all, I don't compromise on nutrition and also I don't compromise on my time as well. So ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ నేనైతే చేసుకోవడానికి ట్రై చేస్తాను. I believe that ఇట్లా టైమర్ పెట్టుకొని చేయడం అనేది I don't think it is restricted only to housewives. It also applies for people who live in PGs కానీ or సెపరేట్గా హాస్టల్స్లో ఉండే వాళ్ళకి అట్లాగా. It actually saves a lot of time on cooking. బికాజ్ నా చిన్నప్పటి నుంచి దట్ ఈస్ వాట్ ఐ సా. మా అమ్మమ్మ అయితే ఎస్పెషలీ షీ యూస్ టు వేకప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అండ్ ఫస్ట్ థింగ్ ఈజ్ కుకింగ్ కంప్లీట్ చేసేసి అక్కడ పెట్టేస్తుంది. యాక్చువల్లీ మేము లేచేసరికి ఏదో మ్యాజిక్ చేసినట్టు గిన్నెలో అన్ని వంటలు ఉంటాయి. ఈవెన్ మై మామ్ ఆల్సో యూస్ టు డూ దాట్ వెన్ ఐ వాజ్ వెరీ యంగ్. సో అది సంగతి. అండ్ ఇవాళ అయితే నేను ప్లెయిన్ పాలక్ని ఇప్పుడే బ్లాంచ్ చేశాను అండ్ ఒక పక్కన దోశ వేసుకుంటున్నా. ఆల్సో ఐ డిడ్ సమ్ రోటీస్. సో ఆఫ్టర్నూన్ పనీర్ రోటీస్ తిని అండ్ నైట్కి పాలక్ని రైస్తో తిందాము అని. అండ్ ఇన్ని చేస్తూ నీకు పొద్దున్నే ఆకలేదా అన్న క్వశ్చన్ మీకు రావచ్చు. యాక్చువల్లీ నేను లాస్ట్ వీడియోలో కూడా మెన్షన్ చేశాను. పొద్దున్నే శశికి కాఫీ ఇస్తున్నప్పుడు నాకు ఆ కాఫీ టెంప్టేషన్ తట్టుకోవడానికి నేను ముందే లేస్తాను కాబట్టి ముందు ఒక బౌల్లో ఫ్రూట్స్ అండ్ నట్స్ తినేస్తాను. వన్స్ అది తినిన తర్వాత ఐ విల్ గెట్ గుడ్ ఎనర్జీ. సో దిస్ ఈస్ మై ఫ్రూట్స్ అండ్ నట్స్ బౌల్ ఫర్ టుడే. అండ్ దీని తర్వాత ద నెక్స్ట్ థింగ్ ఐ డూ ఇస్ గోయింగ్ అండ్ గెటింగ్ రెడీ. అండ్ మీరు అనుకున్నంత సింపుల్గా, మీరు ఈ వీడియోలో చూస్తున్నంత సింపుల్గా అయితే నేను గెటింగ్ రెడీ అయితే అవ్వదు. ఎందుకంటే అంతసేపు కుకింగ్ చేసేసరికి నేను ఫుల్గా అలసిపోతాను అండ్ ఐ ఫీల్ లైక్ సిట్టింగ్ అండ్ ఓపెనింగ్ మై ఫోన్, ఎస్పెషలీ స్క్రోల్ చేయాలనిపిస్తుంది. అండ్ అదే టైంకి శశి కూడా ఆఫీస్కి వెళ్ళిపోతాడు బ్రేక్ఫాస్ట్ తినేసి. సో ఆ టైంకి నాకు స్క్రోల్ చేయాలనిపిస్తుంది. బట్ ఎట్ దట్ టైమ్లో ఐ డిడ్ దిస్ థింగ్ విత్ మై ఫోన్ అండ్ దిస్ హెల్ప్ మీ అ లాట్. అదేంటి అంటే ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. సో నాది సామ్సంగ్ మొబైల్ కాబట్టి నాకు ఓన్లీ సామ్సంగ్ గ్యాలక్సీ రేంజ్లోనే తెలుసు ఈ సెట్టింగ్ ఉందని. ఇఫ్ మీ దానిలో కూడా ఒకవేళ ఉందేమో జస్ట్ గో అండ్ చెక్ ఇట్ అవుట్. సో బేసిక్లీ ఏంటంటే సెట్టింగ్స్కి వెళ్తే మోడ్స్ అండ్ రొటీన్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది అండ్ దానిలో యూ కెన్ క్రియేట్ యువర్ ఓన్ రొటీన్ ఆర్ యూ కెన్ క్రియేట్ యువర్ ఓన్ మోడ్. అండ్ అక్కడంతా సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీగా ఉంటుంది, ఆ ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అయితే అయిపోతుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక రొటీన్ క్రియేట్ చేస్తున్నాను. సో దానికి నేను మార్నింగ్ రొటీన్ అని పేరు పెట్టుకున్నాను. జస్ట్ రైట్ ద నేమ్, సెలెక్ట్ ఎ కలర్, సెలెక్ట్ ఎన్ ఐకాన్ అండ్ దెన్ డన్. అండ్ ఇక్కడ యుల్ హ్యావ్ మల్టిపుల్ ఆప్షన్స్. ఇక్కడ ఏంటంటే అది ఎంత డ్యూరేషన్ వరకు ఉండొచ్చు, అంటిల్ ఐ టర్న్ ఇట్ ఆఫ్ ఆర్ 2 hours అట్లా డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. బట్ హియర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ కండిషన్ అనమాట. అంటే ఈ కండిషన్లో ఇఫ్ యూ సెలెక్ట్ టైం పీరియడ్, సో ఈ పర్టికులర్ టైం నుంచి ఈ పర్టికులర్ టైం వరకు ఈ సో అండ్ సో యాప్స్ని రెస్ట్రిక్ట్ చేయి అని చెప్పి మనం మన ఫోన్కి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే, సో ఎగ్జాక్ట్లీ మీరు ఏ టైంకి డిస్ట్రాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయో ఆన్ అ డైలీ బేసిస్ ఆ టైంలో
మీరు అప్పుడు ఏ యాప్స్ అయితే యూస్ చేయొద్దు అని అనుకుంటున్నారో ఆ యాప్స్ని బ్లాక్ చేయొచ్చు. దట్స్ ద హోల్ పాయింట్ ఆఫ్ ఇట్. సో ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే యూజువల్లీ నా వర్క్ అంతా అయిపోయేసరికి మార్నింగ్ 8:30 AM నేను కొంచెం ఖాళీ అవుతాను. సో స్టార్ట్ టైం 8:30 అండ్ ఎండ్ టైం 10 AM అని పెట్టుకుంటే, సో ఆ టైం వరకు ఐ సెలెక్టెడ్ ఇట్ ఫ్రమ్ మండే టు సాటర్డే. సో ఆ టైం వరకు నేను చెప్పిన యాప్స్ అన్నీ కూడా అది బ్లాక్ చేస్తుంది. సో ఆ యాప్స్ని ఎలా రెస్ట్రిక్ట్ చేయొచ్చు అంటే ఈ ఆప్షన్ తోటి. ఒక 1 స్టెప్ బ్యాక్కి వెళ్తే యూ విల్ ఫైండ్ దిస్ ఆప్షన్ స్టే ఫోకస్డ్ అని. వన్స్ అది నొక్కిన తర్వాత యూ విల్ హ్యావ్ అన్ ఆప్షన్ ఆఫ్ రెస్ట్రిక్ట్ యాప్ యూసేజ్ అని. ఇన్ దాట్ దే విల్ గివ్ యూ అ బేసిక్ 7 యాప్స్ విచ్ ఆర్ ఇన్ జనరల్ యూస్ఫుల్ లైక్ క్లాక్ ఇట్లాంటివి. అవి కాకుండా ఇఫ్ యూ నీడ్ సమ్ అదర్ యాప్ సంథింగ్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను గ్యాలరీ సెలెక్ట్ చేశాను. సో నాకు ఆ యాప్ కావాలంటే అదొక్కటి ఓపెన్ ఉంటుంది, మిగిలినవన్నీ బ్లాక్ అయిపోయి ఉంటాయి. అండ్ వీడియో చాలా లెందీ అయిపోయింది అండ్ దీని గురించి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఐ విల్ డెఫినెట్లీ షేర్ ఇట్ విత్ యూ ఇన్ ఎ షార్ట్. సో యా, ఐ హోప్ యూ గాట్ దిస్. సో యా, దట్స్ అబౌట్ మై మార్నింగ్ రొటీన్. అండ్ దిస్ రొటీన్ని ఒక సిరీస్ ఆఫ్ యాక్షన్స్ లాగా వీడియో తీసి వెనకాల మ్యూజిక్ వేసి అలా యూట్యూబ్లో పడేయడం కన్నా ఐ ఫెల్ట్ లైక్ యూనో ఒక రొటీన్ని ఫ్రేమ్ చేసుకోవడానికి మనకి ఇన్ఫ్లుయెన్స్ అయ్యే ఫ్యాక్టర్స్ ఏమేంటి అన్నది ఒక చిన్న ఇన్ఫర్మేషన్ లాగా ప్రొవైడ్ చేయడానికి ట్రై చేశాను. అండ్ ఐ హోప్ ఐ డిడ్ మై బెస్ట్. అండ్ యా, దీని తర్వాత ఆఫ్టర్ ఐ గాట్ రెడీ యూజువల్లీ నేను ఐ టేక్ మై ల్యాప్టాప్ అండ్ మా కమ్యూనిటీ లాంజ్ ఉంటుంది, అందులో కూర్చొని నేను వర్క్ చేసుకుంటాను. లైక్ ఒక స్మాల్ వర్క్ స్పేస్ లాగా ఉంటుంది, అక్కడికి వెళ్ళి వర్క్ చేసుకుంటాను. అంటే ఐ మేక్ షూర్ దట్ ఐ చేంజ్ ద ఎన్వైరన్మెంట్ ఎట్ టైమ్స్. ఎందుకంటే ఇంట్లోనే ఉంటే ఎందుకు అంత ప్రొడక్టివ్గా అనిపించదు. ఎన్వైరన్మెంట్ వర్క్కి తగ్గట్టుగా ఎన్వైరన్మెంట్ మారిస్తే ఐ ఫీల్ అ లాట్ మోర్ బెటర్ అండ్ లాట్ మోర్ ప్రొడక్టివ్. సో అది సంగతి. అండ్ ఈ మొత్తం వీడియోలో మీకు ఏమైనా పాయింట్స్ నచ్చితే ఆర్ మీకు ఏమైనా పాయింట్స్ యూస్ఫుల్ అయితే జస్ట్ లెట్ మీ నో. ఐ వుడ్ బి రియలీ గ్రేట్ఫుల్ టు నో దాట్. సో అది సంగతి. మరి ఐ విల్ మీట్ యూ ఇన్ అనదర్ వన్. అంటిల్ దెన్, బాయ్.